నమస్కారం. వికసిత్ భారత్ లక్ష్య సాధనకు యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తన వంతు కృషి చేస్తుందని ఆ బ్యాంక్ ప్రధాన కార్యాలయం జాతీయ జనరల్ మేనేజర్ గొల్లపూడి నాగవెంకటరమణ స్పష్టం చేశారు. పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం గమని ఫంక్షన్ హాల్లో గురువారం జరిగిన యూబీఐ ఏలూరు రీజియన్ మెగా ఎంఎస్ఎంఈ అవుట్ రీచ్ క్యాంప్లో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. చిన్న మధ్యతరహా సూక్ష్మ పరిశ్రమల ఖాతాదారులను చైతన్యపరిచేందుకు బ్యాంకు ఈ కార్యక్రమాన్ని చేపట్టింది. పరిశ్రమలు స్థాపించి 10 మందికి ఉపాధి కల్పించాలని ఆసక్తి కలిగిన యువతను ప్రోత్సహించి ఔత్సాహిక పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దనుంది. 9,419 కోట్ల వ్యాపారంతో ఏలూరు, తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాల పరిధిలో 65 బ్రాంచులతో ఏలూరు రీజియన్ విస్తరించి ఉంది. వికసిత్ భారత్లో భాగంగా వారం రోజుల పాటు నిర్వహిస్తున్న ఈ కార్యక్రమంలో 103 కోట్ల విలువైన లీడ్స్ జనరేట్ చేయడంతో పాటు 48 కోట్లు ఇన్ ప్రిన్సిపల్ రుణాలుగా మంజూరు చేస్తున్నట్లు బ్యాంక్ రీజనల్ హెడ్ నాంపల్లి శ్రీనివాస్ తెలిపారు. కేంద్ర కార్యాలయంలో జనరల్ మేనేజర్గా పనిచేస్తున్నాను. నా పేరు రమణ. ఈ రోజు ఈ కార్యక్రమాన్ని పర్యవేక్షించడానికి తాడేపల్లిగూడెం పట్టణాన్ని నేను ఇచ్చేశాను. ఈ కార్యక్రమం చిన్న మధ్యతరహా సూక్ష్మ ఎంఎస్ఎంఈ లోన్స్ వివిధ పథకాలు బ్యాంకులో ఏవైతే ఉన్నాయో అవన్నీ వివరించడం కోసం ఈ కార్యక్రమాన్ని బ్యాంక్ నిర్వహించింది. తాడేపల్లిగూడెంలో కాదు, దేశవ్యాప్తంగా వివిధ నగరాల్లో, వివిధ పట్టణాల్లో ఈ కార్యక్రమం గత వారం రోజులుగా నిర్వహిస్తున్నారు. ఖాతాదారులను చైతన్యపరచడానికి, ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకి ధైర్యం కల్పించి వాళ్ళకి మరింత ఉత్సాహాన్ని నింపి వాళ్ళకి ఆర్థిక సహాయాన్ని అందించే దిశగా బ్యాంకు ముందు అడుగు వేస్తుంది. వాళ్ళందరికీ కూడా మేము ఖచ్చితమైన హామీ కూడా ఇస్తున్నాము. ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు ఎలాంటి కొత్త తరహా పరిశ్రమలు స్థాపించడంలో వాళ్ళకి ఏ విధమైన ఆర్థిక సహాయం కావాలంటే యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఏ శాఖనైనా సంప్రదించమని వాళ్ళకి చెప్తున్నాము. తద్వారా వాళ్ళకి వీలైనంత తొందరగా కూడా రుణ సౌకర్యం కల్పించి వాళ్ళని ఆర్థికంగా అభివృద్ధి చెందేలా ముందుకు తీసుకెళ్తామని బ్యాంక్ తరఫున వాళ్ళందరికీ కూడా మేము హామీ ఇస్తున్నాను. వాళ్ళు సత్వరం రుణం తీసుకోవడమే కాకుండా రుణాల చెల్లింపులో కూడా ప్రాంప్ట్ గా ఉండాలని కూడా వాళ్ళందరికీ సలహా ఇవ్వడం జరిగింది. సభాముఖంగా అందరికీ వాళ్ళు మిగతా వాళ్ళకు కూడా ఆదర్శంగా నిలిచి ఇంకా ఎంతో మందిని కూడా ఈ రాబోయే రోజుల్లో పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్ది. డిప్యూటీ రీజనల్ హెడ్లు ఎస్ కిరణ్ కుమార్, సంతోష్ సాకేత్, ఎంఎల్పీ చీఫ్ మేనేజర్ గాదంశెట్టి వెంకటేష్, లీడ్ బ్యాంక్ జిల్లా మేనేజర్ ఏ నాగేంద్ర ప్రసాద్, జిల్లా పరిశ్రమల కేంద్రం జనరల్ మేనేజర్ మంగపతిరావు, రీజియన్ పరిధిలోని బ్రాంచుల మేనేజర్లు, పలువురు పారిశ్రామికవేత్తలు పాల్గొన్నారు. లబ్ధిదారులకు రుణం మంజూరు పత్రాలను, నమూనా చెక్కులను అందజేశారు. తూర్పుగోదావరి జిల్లా వార్తలు. జిల్లాను ప్రగతి పదంలో ముందుకు నడిపేందుకు అమలు చేయనున్న P4 విధానంపై ఈ నెల 8వ తేదీ నుంచి సర్వే సమర్థవంతంగా చేపట్టాలని జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి డివిజన్ మండల స్థాయి అధికారులను ఆదేశించారు. రాజమహేంద్రవరం కలెక్టరేట్ నుండి గురువారం కలెక్టర్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఆయా శాఖల అధికారులతో సమీక్షించి మాట్లాడారు. ప్రజల, ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యంతో P4 కార్యక్రమాన్ని చేపడతామని 10 రోజుల్లో ఈ సర్వే పూర్తి చేయాలన్నారు. ఇందులో భాగంగా ఆయా గ్రామాల్లో పేదల్లో 20% మంది, ఆర్థికంగా అభివృద్ధి చెందిన 10% మందిని గుర్తించి సర్వే ప్రక్రియలో వివరాలు నమోదు చేయాలని పేర్కొన్నారు. అలాగే ప్రభుత్వం సూచించిన ప్రమాణాల మేరకు సర్వే చేపట్టాలన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి ఈ నెల 30వ తేదీన ఈ కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారని వివరించారు. ఈ సమావేశంలో జిల్లా ముఖ్య ప్రణాళిక అధికారి ఎల్ అప్పలకొండ, డిఎల్డిఓ పి వీణాదేవిలు పాల్గొన్నారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా వార్తలు. ప్రస్తుత రబీ సీజన్లో సాగునీటి ఎద్దడి లేకుండా జలవనరులు, సాగునీటి సంఘాల ప్రతినిధులు సమిష్టిగా చర్యలు చేపట్టాలని అంబేద్కర్ కోనసీమ జిల్లా కలెక్టర్ ఆర్ మహేష్ కుమార్ ఆదేశించారు. ముమ్మిడివరం నియోజకవర్గంలోని పోలవరం మండల బ్యాంకు కెనాల్ పరిధిలో ఉన్న జి వేమవరం, మూలపొలం, గుత్తినదీవి గ్రామాలలో ఆయన గురువారం పర్యటించి కాలువ చిట్ట చివరి ఆయకట్టు భూములకు సాగునీటి సరఫరా అవుతున్నది లేనిది క్షేత్రస్థాయిలో పరిశీలించారు. నీటి ఎద్దడి సమస్యను అధిగమించేందుకు డ్రైనేజీలలో క్రాస్ బండ్లు, వారాబందీ విధానాలను అవలంబించాలని సూచించారు. 1 ఎకరం పంట కూడా ఎండిపోకుండా వంతుల వారీ విధానాలను, డ్రైనేజీలపై క్రాస్ బండ్లు వేసి ఆయిల్ ఇంజన్ల ద్వారా సాగునీరు అందించాలన్నారు. ఈ సందర్భంగా పలువురు రైతులు జిల్లా కలెక్టర్కు వారి సమస్యలను తెలిపారు. కాలువ చివరి భూములకు వారానికి 3 రోజుల పాటు వంతుల వారీగా సాగునీరు సరఫరా చేస్తున్నారని, ఈ 3 రోజుల సాగు నీరు పొలాలకు సరిపోవడం లేదని చెప్పారు. ఈ వ్యవధిని 5 రోజులకు పెంచాలని కోరగా దీనిపై అధికారులతో చర్చించి చర్యలు చేపడతామని కలెక్టర్ చెప్పారు. అలాగే క్రాస్ బండ్ల ద్వారా సరఫరా చేస్తున్న సాగునీరుకు సంబంధించి ఆయిల్ ఇంజన్ల ద్వారా ఎత్తిపోతల ఖర్చుకు ఎక్కువగా అవుతుందని, ఈ ఖర్చును ప్రభుత్వం నుండి చెల్లించాలని కోరారు. ఈ ఖర్చుల చెల్లింపునకు చర్యలు తీసుకుంటామని ఆయన హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో అమలాపురం ఆర్డీఓ కె మాధవి పాల్గొన్నారు.
ఏలూరు జిల్లా వార్తలు. ఏలూరు జిల్లా జీలుగుమిల్లిలోని శ్రీ జగదాంబ అమ్మవారి 68వ వార్షికోత్సవ తిరునాళ్లను పోలవరం శాసనసభ్యులు చిర్రి బాలరాజు గురువారం ప్రారంభించారు. తొలుత అమ్మవారి దర్శనం కోసం ఆలయానికి విచ్చేసిన ఆయనకు కమిటీ సభ్యులు ఘన స్వాగతం పలికారు. అమ్మవారిని దర్శించుకున్న అనంతరం బాలరాజు మీడియాతో మాట్లాడుతూ జగదాంబ అమ్మవారు ఎంతో మహిమ కలవారన్నారు. తనకు ఈ అమ్మవారిపై ఎంతో నమ్మకం ఉందని, అమ్మవారి ఆశీస్సులతో తాను శాసనసభ్యునిగా గెలుపొందానన్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా ఈ ఏడాది అమ్మవారి తిరునాళ్లు ఘనంగా జరుపుతున్నట్లు తెలిపారు. జీలిగిమెల్లి మండల కేంద్రంలో జగదాంబ అమ్మవారి ఉత్సవాలు 68వ వార్షికోత్సవ సందర్భంగా ఈరోజు జీలిగిమెల్లిలో తిరునాళ్లు ప్రారంభం చేయడం జరిగింది. ప్రతి సంవత్సరం లేక కాకుండా ఈ సంవత్సరం ఎన్డీఏ కూటమి తరఫున ఎన్నడూ చేయని విధంగా, అలాగే మళ్ళీ ఇంకెవరూ కూడా ఈ తిరునాళ్ళని డామినేషన్ చేయకోకుండా మేము ఈరోజు సొంత నిధులతో ఈ ఏర్పాట్లు చేయడం జరిగింది. దీనికి సహకరించినటువంటి ప్రతి ఒక్క దాతకి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అలాగే ఈరోజు జీలిగిమెల్లి మండల కేంద్రంలో ఉన్నటువంటి వ్యాపారవేత్తలు కానీ, లేకపోతే వ్యవసాయదారులు కానీ, రైతులు కానీ ప్రతి ఒక్కరు కూడా దీనికి సహాయ సహకారాలు అందిస్తున్నారు. అలాగే మనం ప్రతి సంవత్సరం కూడా అందరూ కలిసికట్టుగా ఈ ఉత్సవాలని ఘనంగా జరుపుకొని. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ జిల్లా కార్యదర్శి గడ్డమనుగు రవి, ఆలయ కమిటీ చైర్మన్ చిర్రి వెంకటేశ్వరరావుతో పాటుగా కమిటీ సభ్యులు, పలువురు నాయకులు పాల్గొన్నారు. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై ఏలూరు జిల్లా ద్వారకా తిరుమల పోలీస్ స్టేషన్లో జనసేన నేతలు గురువారం ఫిర్యాదు చేశారు. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్పై జగన్మోహన్ రెడ్డి చేసిన అనుచిత వ్యాఖ్యలపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని పార్టీ నాయకులు ఆ ఫిర్యాదులో పేర్కొన్నారు. తొలుత జనసేన నాయకులు ఎంపీడీఓ కార్యాలయం వద్ద నిరసన తెలిపారు. ఈ సందర్భంగా ఈ పార్టీ మండల అధ్యక్షుడు ఏ నరసింహమూర్తి మాట్లాడుతూ మరోసారి పవన్ కళ్యాణ్ను విమర్శిస్తే జనసేన శ్రేణులు సహించబోరని అన్నారు. ఇకనైనా జగన్మోహన్ రెడ్డి తన వైఖరిని మార్చుకోవాలని హితవు పలికారు. ఏలూరు సమీపంలో జాతీయ రహదారిపై చోదిమెళ్ల వద్ద గురువారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. హైదరాబాద్ నుంచి కాకినాడ వెళ్తున్న ఒక ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు వేగంగా లారీని ఢీకొట్టింది. ఈ ఘటనలో 3 వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందారు. మరో 20 మంది గాయాల పాలయ్యాయి. క్షతగాత్రులను జిల్లా కేంద్ర ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ డ్రైవర్ మధు మృతి చెందారు. ఈ ప్రమాదం ధాటికి బస్సు తీవ్రంగా దెబ్బతింది. అదేవిధంగా జాతీయ రహదారిపై ట్రాఫిక్కు తీవ్ర అంతరాయం ఏర్పడింది. పోలీసులు పరిస్థితిని చక్కదిద్దారు. ఇదిలా ఉండగా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న క్షతగాత్రులను జిల్లా కలెక్టర్ కె వెట్రిసెల్వి పరామర్శించారు. బాధితులకు అందుతున్న చికిత్సపై వైద్యులను అడిగి తెలుసుకున్నారు. బాధితులకు మెరుగైన వైద్యం అందించాలని ఆదేశాలు జారీ చేశారు. తమ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఆంధ్రప్రదేశ్ కోకో రైతుల సంఘం ఆధ్వర్యంలో ఏలూరు కలెక్టరేట్ ఎదుట గురువారం రైతులు ధర్నా చేపట్టారు. తమ పంటను అంతర్జాతీయ మార్కెట్ రేటు ప్రకారం కొనుగోలు చేయాలని నినాదాలు చేశారు. కోకో గింజల కొనుగోలు కంపెనీలు సిండికేట్గా మారి రైతులను ఇబ్బందులకు గురిచేస్తున్నాయని వారు ఆరోపించారు. కోకో గింజల కొనుగోలు సమస్యలను ప్రభుత్వం తక్షణమే పరిష్కరించాలని, లేని పక్షంలో ఉద్యమం తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. తొలుత ఫైర్ స్టేషన్ సెంటర్ నుండి ఉద్యానవన శాఖ కార్యాలయం వరకు ర్యాలీ చేపట్టారు. అనంతరం కలెక్టర్ కె వెట్రిసెల్వికి వివిధ సమస్యలతో కూడిన వినతి పత్రాన్ని అందజేశారు. ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ కోకో రైతు సంఘం నాయకులు బొల్లు రామకృష్ణ, ఎస్ గోపాలకృష్ణ, రైతు సంఘం జిల్లా అధ్యక్షులు కె భాస్కర్రావు, ప్రాంతీయ కొబ్బరి రైతుల సంఘం ఉపాధ్యక్షులు ఎం సుబ్బారెడ్డి, రైతు సంఘం రాష్ట్ర సహాయ కార్యదర్శి కె శ్రీనివాసులు పాల్గొన్నారు. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో ఈ నెల 8వ తేదీన జాతీయ లోక్ అదాలత్ నిర్వహిస్తున్నామని జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఎం సునీల్ కుమార్ తెలిపారు. ఏలూరు తన ఛాంబర్లో గురువారం జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ రాజీకి ఆమోదయోగ్యమైన 4453 కేసులను గుర్తించామని తెలిపారు. కక్షిదారులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. రాజీ చేసుకునేందుకు ఆన్లైన్ ద్వారా అయినా అవకాశం ఉందని చెప్పారు. అలాగే మహిళా దినోత్సవం పురస్కరించుకొని ఆ రోజున మహిళల కేసులకు ప్రాధాన్యం ఇస్తామని పేర్కొన్నారు. 24వ తేదీన నేషనల్ లోక్ అదాలత్ కండక్ట్ చేయడం జరుగుతుంది. మొత్తం జిల్లాలో 4453 కేసెస్ ఐడెంటిఫై చేయడం జరిగింది. వాటిల్లో 3875 కేసులకు సంబంధించి
కక్షదారులకు అందరికీ నోటీసులు సర్వ్ చేయడం జరిగింది. అలాగే 69 మీటింగ్స్ కండక్ట్ చేసి ఫిజికల్గాను వర్చువల్గాను మీటింగ్స్తో వాళ్ళతో మాట్లాడి వాళ్ళు కన్విన్స్ చేయడానికి యూజ్ చేయాల్సినటువంటి పోలీస్ అఫీషియల్స్, రెవెన్యూ అఫీషియల్స్, అలాగే ఈ ఇన్సూరెన్స్ కంపెనీ వాళ్ళకి సంబంధించినటువంటివి, బ్యాంక్ అఫీషియల్స్, బిఎస్ఎన్ఎల్, చిట్ ఫండ్, ఇవన్నీ కూడా వీళ్ళందరితో మాట్లాడి ఎక్కువ కేసెస్ని లోక్ అదాలత్లో సెటిల్ అయ్యే విధంగా చూడడానికి ప్రయత్నాలు చేశాం. అలాగే 2798 రీలిటిగేషన్ కేసెస్ని ఐడెంటిఫై చేసి, అంటే బ్యాంకు వాళ్ళ కానీ బిఎస్ఎన్ఎల్ ఫైల్ చేసినటువంటి వీటన్నిటిని కూడా కక్షదారులకి నోటీసులు సర్వ్ చేసి వాటికి సంబంధించి రాజీ చేసేదానికి అవకాశాలు చూస్తున్నారు. అలాగే రేపు 8వ తేదీ ఉమెన్స్ డే కూడా ఒకటి ఉంది. ఆ రోజు వీలైనంత ఎక్కువగా మహిళలకు సంబంధించిన కేసులను సెటిల్ చేయడానికి ఉండే అవకాశాన్ని చూస్తున్నాం. ప్రజలందరూ కూడా వాటిని ఇక్కడ ఉన్నటువంటి జిల్లాలో ఉన్నటువంటి పక్షదారులు ఈ అవకాశాన్ని ఉపయోగించుకొని, మీరు ఇక్కడికి రాలేనటువంటి పక్షంలో త్రూ వెబ్ కాన్ఫరెన్స్ ద్వారా కూడా పార్టీలు ఎక్కడున్న పార్టీలని వెబ్ కాన్ఫరెన్స్ ద్వారా మీరు అపీర్ అయ్యి మీ సమస్య తెలియజేస్తే వాటిని రాజీ చేయడం జరుగుతుంది. ఈ సమావేశంలో న్యాయ సేవాధికార సంస్థ జిల్లా కార్యదర్శి కె రత్నప్రసాద్, ఏలూరు బార్ అసోసియేషన్ అధ్యక్షులు కోనే సీతారాంలు పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. అసెంబ్లీ, శాసనమండలి సమావేశాల్లో ప్రజా సమస్యలను ప్రస్తావించి ప్రత్యేకత చాటుకున్న పశ్చిమ గోదావరి జిల్లా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు. వైద్య రంగంలో కూడా విశిష్ట ప్రతిభను సాధిస్తున్న ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తనకు ఎస్కేఎస్టీ సదస్సులో స్పష్టం చేసిన నన్నయ్య యూనివర్సిటీ రిజిస్ట్రార్ ప్రొఫెసర్ సుధాకర్. ఆధునిక వైద్య సదుపాయాల వల్ల దంతాలకు చేకూరుతున్న రక్షణ పేర్కొన్న తనకు దంత వైద్య నిపుణులు శ్రీహరి. సంక్షేమ పథకాలతో మారిన ప్రభుత్వ బడ్జెట్ స్వరూపాలు తనకు రోటరీ సభలో పేర్కొన్న విద్యావేత్త డాక్టర్ చంద్రప్రసాద్. వికసిత్ భారత్ లక్ష్య సాధనకు అంకిత భావంతో కృషి చేస్తున్న యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తాడేపల్లిగూడెం సభలో ప్రకటించిన బ్యాంకు జీఎం నాగవెంకటరమణ. P4 విధానంపై 8వ తేదీ నుంచి నిర్వహించే సర్వేను సమర్థవంతంగా పూర్తి చేయాలి. రాజమండ్రిలో మండల స్థాయి అధికారులను ఆదేశించిన తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ ప్రశాంతి. ప్రస్తుత రబీ సీజన్లో సాగునీటి ఎద్దడి లేకుండా సమిష్టిగా కృషి చేయాలి. పోలవరం నుంచి జలవనరులు, సాగునీటి సంఘాలకు సూచించిన అంబేద్కర్ కోనసీమ జిల్లా కలెక్టర్ మహేష్ కుమార్. జీలుగుమిల్లులోని జగదాంబ అమ్మవారి తిరునాళ్లను ప్రారంభించిన పోలవరం ఎమ్మెల్యే బాలరాజు. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పై చేసిన విమర్శనలకు నిరసనగా ద్వారకా తిరుమల పోలీస్ స్టేషన్లో మాజీ ముఖ్యమంత్రి జగన్ పై ఫిర్యాదు చేసిన జనసేన నేతలు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.